అందరికీ ఈరోజు వీడియో దొండకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 10 గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ సేమ్ అదే ఆయిల్లో నెక్స్ట్ మనం కట్ చేసి ఇలా పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఎలా కట్ చేసుకున్నా పర్లేదు. చూసారు కదా, ఈ దొండకాయ ముక్కలు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ముక్కలు మరి పెద్దగా ఉండేలాగా కాకుండా ఒక 2 ఇంచెస్లో ఉండేలా చూసుకోండి. లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా పర్లేదు. దొండకాయ ముక్కలు ఎలా ఫ్రై చేసుకోవాలి అంటే రెగ్యులర్గా మనం చేసుకునే దొండకాయ ఫ్రై లాగానే, కాకపోతే అందులో మనం తాలింపు వేసుకుంటాం. ఇదైతే ఓన్లీ ఆయిల్లో ఈ దొండకాయ ముక్కల్ని వేపుకుంటాము, అదే తేడా. ఇలా మనం ఫ్రై చేసుకున్న దొండకాయ పీసెస్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 5 to 6 మీడియం సైజ్ టొమాటోస్ని వేసుకోవాలి. మనం వేసుకున్న టొమాటో పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా అయిపోవాలి, అంటే మగ్గిపోవాలి. ఇలా టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఈ టొమాటోస్ని బాగా చల్లారనివ్వండి. మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ మొత్తాన్ని వేసుకోవాలి. అందులో 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలకి పైన స్కిన్ రిమూవ్ చేయకపోయినా పర్లేదు, రిమూవ్ చేసినా పర్లేదు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర పచ్చిదే వేసుకోవాలండి, అంటే ఫ్రై చేసుకుంది ఏమీ కాదు. అండ్ నెక్స్ట్ అందులో సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మూత తీసేసిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న ఈ టొమాటోస్ ముక్కల్ని కూడా మొత్తం వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కచ్చాపచ్చాగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఈ చట్నీని. నెక్స్ట్ ఈ ఖాళీ జార్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు మొత్తం వేసి మూత పెట్టేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఏ పచ్చడైనా సరే మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటట్టయితే కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మీకు రోట్లో నూరుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మనం రోటి పచ్చడికి ప్రిపరేషన్ అంతా ఫస్ట్లో అంతా బాగా చేసి మిక్సీలో వేసినప్పుడు బాగా మెత్తటి పేస్ట్గా చేసామనుకోండి, ఏం టేస్ట్ బాగుంటుంది మీరే చెప్పండి. అసలు బాగోదు. అదే నేను చెప్పినట్టుగా చేయండి. అంటే రోట్లో నూరకపోయినా మిక్సీలో వేసినప్పుడు కచ్చాపచ్చాగా, అంటే నలగనట్టుగా అక్కడక్కడ పీసెస్ తగులుతూ ఉంటేనే రోటి పచ్చడి చాలా కమ్మగా బాగుంటుంది. అది కూడా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నిల్వ ఉంటుంది. పచ్చడి దేంట్లో కాంబినేషన్ అంటే దోశల్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. ఇలా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి నూరుకునేటప్పుడు ఎక్కడ వాటర్ అనేది చిన్న డ్రాప్ కూడా ఎక్కడ యూజ్ చేయక్కర్లేదు, యూజ్ చేయకూడదు కూడా. పచ్చడి నలగట్లేదని వాటర్ వేసి రుబ్బేసాం అనుకోండి, ఎక్కువ రోజు నిల్వ ఉండదు, తొందరగా పాడైపోద్ది. అదే వాటర్ వేయకుండా ఇలా గట్టిగా రుబ్బుకున్నాం అనుకోండి 3-4 days నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఆల్ పర్సనలైజ్ నన్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి చూడండి.